ఇక నుంచి ప్రతి ఎపిసోడ్ ఉంటుంది, వారానికి ఒక 2 ఎపిసోడ్లు ఉంటాయి మీ చరిత్ర మీద, మీరు చేసిన ఆగడాల మీద. ఒక్కటి చేశారా? ఎలా చేసుకుంటూ వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు కవిత గారు? ఆంధ్రాలో మీరు కట్టుకోండి, మీరు మీ రాజధాని కట్టుకోండి ఫస్ట్, అంటే మీరు అది ఏడవండి అన్నట్టు చెప్పారు. మీరు రాజధాని కట్టుకోండి అని. ఇదే రాజధాని కట్టడానికి, ఇదే తెలంగాణలో ఒక రాజధాని నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఆంధ్రప్రదేశ్లో మీరు కట్టుకోండి, అక్కడ ఉన్న నీళ్లు తోడుకోండి అని వెట్టకారం కుళ్ళు జోకులు వేస్తున్నారే, దెబ్బ తగిలిన వాడిని ఇంకా దెబ్బ తగిలేలాగా రాళ్ళు వేస్తున్నారే, ఇంతకంటే పైశాచికత్వం ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఒక ప్రాంతం మీద ఇంత ఘోరమైన ద్వేషమా మీకు? ఇన్నాళ్ల పాటు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, కడిగేవాళ్ళు లేక, ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రాంతం మీద, ఒక కులం మీద ఇంకా చెప్పాలంటే రెచ్చిపోయి మాట్లాడారు. అందరినీ, మీకు అవసరమైన వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని రెచ్చిపోయి మాట్లాడారు. ఇక నుంచి ఇక నూకలు చెల్లవు. రాజధానుల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఏ రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది, నేను ఒక ఎపిసోడ్ తీసుకొస్తా. తెలంగాణని విధ్వంసం చేసింది ఎవరు, తెలంగాణని చెరబట్టింది ఎవరు, తెలంగాణని దుర్మార్గంగా దోచుకున్నది ఎవరు, ఈ ఎపిసోడ్ కూడా త్వరలోనే తీసుకొస్తా. విత్ స్టాటిస్టిక్స్తో, సంవత్సరాలతో పాటుగా జరిగిన ఇన్సిడెంట్స్తో పాటుగా పూర్తి డీటెయిల్స్ మళ్ళీ తీసుకొస్తా. నా రాజధానుల నిర్మాణంతో పాటుగా ఈ తెలంగాణను దోచుకున్న వాళ్ళు ఎవరు అనే దాని మీద మళ్ళీ నేను మాట్లాడతా. ఇప్పటి వరకు మీరు చరిత్ర తెలిసినట్టుగా మేధావులుగా కొంతమందిని ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి మేధావులు అని చెప్పి మీరు ఒక కార్డు ఇచ్చి, ఇన్నాళ్ళు మీరంతా చెప్పిన సొల్లు పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అమాయకమైన ప్రజలకి చెప్పి నమ్మిస్తూ వచ్చారు. ఇప్పుడు అసలైన చరిత్రని సంవత్సరాలతో సహా చరిత్ర తవ్వకాల్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఒక్కొక్క విషయాన్ని ఇప్పుడున్న ఇదే జెన్ జీ జనరేషన్కి, ఇప్పుడున్న ప్రజల ముందు పెట్టడానికి మగధా న్యూస్ సిద్ధంగా ఉంది.